రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు, ఉపాధ్యాయులు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు సిపిఎస్ వద్దు, ఐపీఎస్ ముద్దు అంటూ ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలియజేశారు. డప్పులు వాయిస్తూ, పాటలు పాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం యూటీఎఫ్ నాయకులు మీడియాతో మాట్లాడారు. తాము దాచుకున్న బకాయిలను తమకు ఇవ్వకుండా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం తమకు న్యాయం చేసే వరకు తమ పోరాటం ఆగదని వారు హెచ్చరించారు. ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు నిరాహార దీక్షలు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ పక్షాన జరుపుతున్నాం. మాకు రావాల్సిన జీతాలకు సంబంధించి, మాకు రావాల్సిన అరియర్కి సంబంధించి పిఎఫ్ కావచ్చు, ఏపీజీఎల్ఐ కావచ్చు, డిఏ కావచ్చు, సరెండర్ లీవ్ కావచ్చు, ఇవన్నీ కూడా 18,096 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మేము దాచుకున్న సొమ్ములు మాకు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు గురి చేస్తుంది. 1వ తేదీ కూడా జీతం ఇవ్వటం లేదు. వీటి కోసరంగా గత నెల నుంచి మేము అనేక పోరాటాలు చేశాం. ఇంకా కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు. కాబట్టి అవన్నీ ఇచ్చేదాకా కూడా మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 4.5 సంవత్సరాలకు ముందు రాష్ట్రమంతా తిరిగి వాళ్లే అనేక సమస్యలు, ప్రజల సమస్యలన్నీ మాకు తెలుసు, పరిష్కారం చేస్తామని చెప్పి వాళ్లే మేనిఫెస్టో పేరుతో, భగవద్గీత, ఖురాన్, బైబిల్ పేరుతో దాన్ని పెట్టి అన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. వాటిలో ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాకపోగా అన్నీ పేరుకుపోయినాయి. అందుకనే నిన్న చరిత్రలో ఎక్కడా లేని విధంగా సర్పంచులు కూడా నిరాహార దీక్షలు, నిరసనలు తెలియజేశారు. గత నెల రోజులుగా లాయర్లు భూ చట్టాల గురించి రద్దు చేయాలని చెప్పి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ వాళ్ళు 42 రోజులు పోరాటం చేశారు. మున్సిపాలిటీ వాళ్ళు, ఆశా వర్కర్లు, ఎలుగు కార్మికులు అంతా కూడా మమ్మల్ని గుర్తించండి, మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు. మా పాఠశాలకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల 3 నుంచి హై స్కూల్లో కలిపేయటం వల్ల పిల్లలంతా కూడా ఒక్క సంవత్సరంలోనే 3.5 లక్షల మంది ప్రైవేటు పాఠశాలకు వెళ్ళటం జరిగింది. మా అందరికి కూడా బోధనకి అనుకూలంగా లేకుండా బోధనేతర కార్యక్రమాలు చేస్తూ విద్యా వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేస్తున్నారు. అందుకని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గత 9 సెమిస్టర్లు అయిపోయినాయి. లాస్ట్ సెమిస్టర్లో ఉపాధ్యాయులుగా ఈ ప్రభుత్వం ఇప్పుడు దాకా ఫెయిల్ అయింది. ఇప్పుడైనా పాస్ అవ్వద్దా లేదని చెప్పి 90 రోజుల కార్యక్రమంగా తీసుకున్నాం. గత నెల రోజుల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. 3 అంశాల మీద మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వాలనేది మొదటి అంశం అయితే, రెండవది ఈ పాఠశాలను కాపాడుకునేదానికి, మూడవది సిపిఎస్ లాంటి దుర్మార్గమైన పద్ధతిని రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పి ఈ 3 అంశాలకు సంబంధించి మేము పోరాటాలు మొదలుపెట్టాం. ఎలక్షన్ దాకా కూడా కొనసాగిస్తాం. ఈ ప్రభుత్వం వీటిల్లో పాస్ అవ్వద్దా, ఫెయిల్ అవ్వద్దా ప్రభుత్వం తేల్చుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగులకు, ఉపాధ్యాయులు, కార్మికులకి అనేక హామీలు ఇచ్చింది. 5 ఏళ్ళు పూర్తవుతున్నాయి. ఏ హామీ అమలు చేయకపోగా ఉద్యమాలు చేస్తే అణిచేసి అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. దానికి ఈ కాలంలో జరిగిన అనేక ఉద్యమాలు మీకు అందరికీ తెలుసు. అందులో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని తమ దుర్మార్గమైన విధానాలని మానుకొని మా డబ్బులు మాకు ఇవ్వాలి, మీరు చెప్పినటువంటి హామీలు అమలు చేయాలి. సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు, చేయలేదు. మంచి పిఆర్సీ ఇస్తా అన్నారు, అసలు ఇవ్వకుండానే ముంచేసి ఇప్పుడు కొత్త పిఆర్సీ ఇవ్వాల్సి ఉంటే ఒక వ్యక్తితో కమిషన్ వేసినట్టు ప్రకటించారు. దాదాపు 30,000 పైన పోస్టులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులు అట్లే ఉంచి విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని కథలు చెప్తున్నారు. మరి డిఎస్సి వేస్తూ ఉంటున్నారు. ఈరోజు డిఎస్సి ఈరోజు రేపో ప్రకటిస్తూ ఉంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకో 10 రోజుల్లో 15 రోజుల్లో రాబోతుంది. ఎన్నికలకు ముందు డిఎస్సి వేయడం అంటే ఇది మళ్ళా నిరుద్యోగులను మోసం చేయడమే. కాబట్టి అందరినీ మోసం చేయడం మానేసి మాకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో, ఎన్నికలకు ముందు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అయ్యా అప్పు మీద ముప్పు సోకిన జీతం సొమ్ములో దాచుకున్న డబ్బు లెక్క
చెప్పండో ఆ మ్యాటరు చెప్పండో ఎన్నాళ్ళు మొయ్యాలి మౌనము ఎన్నాళ్ళు మొయ్యాలి మౌనము చదువు చెప్పేటి చర్లము నాకుంది ఆత్మాభిమానము నాకుంది उपाध्याय फेडरेशन वर्धिल्लाली आंध्रप्रदेश ऐक्य उपाध्याय फेडरेशन మాటల మూటల ఏలిన వారు నాటలు ఇవ్వడం నేరమా హక్కులు అడగడం సొమ్ములు దాచుకున్న డబ్బు లెక్క ఎక్కడుందో ఆశలు లేపిన సీఎం సారు ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.